కనకధారకు స్వాగతం. మా ఇంట్లో అమ్మవారిని చూపిస్తాను, నేను అయ్యవారిని చూపిస్తాను. మా ఇంట్లో పూజ జరిగినప్పుడల్లా కంప్లీట్గా దేవుళ్ళందరినీ మీకు చూపిస్తూ ఉంటాను. నాకు చాలామంది మెసేజ్ చేస్తారండి. ముఖ్యంగా కంపెనీ మెయిల్స్కి పంపిస్తూ ఉంటారన్నమాట. స్వప్న, ఇంట్లో దేవుళ్ళని అందరికీ చూపించకూడదు, నువ్వు వీడియోస్ పెడతావు, ఫొటోస్ పెడతావు, అలా పెట్టకూడదు అని చెప్పేసి. ఏమవుతుందండి, మా ఇంట్లో అమ్మవారు చూసిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా, లేకపోతే మా ఆస్తి అంతా మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుందా? అమ్మవారిని మనం దాచగలమా అండి? అమ్మ అందరికీ అమ్మే. కాకపోతే నేనేం నమ్ముతాను అంటే, మా ఇంట్లో అమ్మవారు ఉంది, సాక్షాత్తు ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి పొరపాటున కూడా చెప్పులతో మేము ఇంట్లోకి రాము. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ సాక్స్లు వేసుకుంటా అన్నా కూడా నేను హాల్లో వేసుకొనివ్వనండి. ఎవరైనా మా ఇంటికి వచ్చి మీ దేవుడి రూమ్ మేము చూస్తాము, వీడియోలో చాలా బాగా కనిపిస్తుంది, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకుంటాము అని అడిగితే వాళ్ళని ఒకసారి బయటికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రమ్మని చెప్తాను. ఎందుకంటే ఎక్కడి నుండి వస్తారో, వేరే వాళ్ళని కూడా ముట్టుకొని వస్తారు కదా. సో అందుకని కాళ్ళు కడుక్కున్న తర్వాతనే ఇక్కడి వరకు రాణిస్తానండి. అది మటుకి నేను నమ్ముతాను, అంతే తప్ప వీడియోలో చూపించినంత మాత్రాన, ఫోటోలో చూపించినంత మాత్రాన అమ్మ ఎక్కడికి వెళ్ళదు. ఏమంటారు? ఒకసారి మా అమ్మని చూడండి, ఎంత బాగా నవ్వుతుందో. నాకు చాలా ఇష్టం ఇలా కూర్చొని చూస్తూ ఉంటే, ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరేమంటారు? అవునా కాదా? చూస్తూ ఉండండి కనకధార. మళ్ళీ కలుద్దాం. బాయ్.